దగ్గరికల్లు మండలంలోని ఉపాధి హామీ ఏపీఓ ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జాబ్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని తెలియజేశారు. ఈకేవైసీ చేయించుకుంటే ఉపాధి హామీ పనిచేయుటకు అవకాశం ఉందని తెలిపారు. మన ఫీల్డ్ ఆఫీసర్ మీ ఇంటి వద్దకే వస్తారని, ఒకవేళ మీరు లేని పక్షాన ఎంపీడీఓ ఆఫీస్ గాని గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్లి కానీ ఈకేవైసీ చేయించుకోవచ్చని అన్నారు. ఇప్పటికే 80% ఈకేవైసీ పూర్తయిందని, మిగిలిన వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చేయించుకోవాలని కోరారు. దగ్గరికల్లు మండలం ఎన్ఆర్ఈఎస్ ఏపీఓగా పనిచేస్తున్నాను. నా పేరు జి ప్రసాద్. నేను కొత్తగా మండలానికి వచ్చినాను ఏప్రిల్ నెలలో. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఉపాధి హామీ పథకం పనిచేయాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిన మీదట ఎవరికైతే జాబ్ కార్డ్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాల్సిందిగా అందరూ కోరుతున్నాను. ఈకేవైసీ చేసుకున్న వాళ్ళు మాత్రమే రేపు ఉపాధి హామీ పనికి రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రామంలో ఉన్న ఎవరైతే జాబ్ కార్డు కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈకేవైసీ చేయించుకోవాల్సిందిగా మీ అందరినీ కూర్చున్నాను. ఇప్పటికే 80% మనం ఈ మండలంలో చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా మిగిలిన వాళ్ళు అయితే ఉన్నట్లయితే వాళ్ళు కూడా తెలుసుకొని మన విలేజ్కి ఫీల్డ్ అసిస్టెంట్స్ వస్తున్నారు. మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మీరు వాళ్ళకి మీరు ఈకేవైసీ చేయించుకోండి. ఒకవేళ మీరు వచ్చినప్పుడు వాళ్ళు లేనట్లయితే మన మండల ఆఫీస్కి వచ్చినా పర్లేదు, లేదా మీ గ్రామ పంచాయతీ ఆఫీస్కి వచ్చినా కూడా అక్కడ కూడా ఈకేవైసీ చేస్తారు. కాబట్టి గ్రామస్తులందరూ కూడా ఉపాధి హామీ పథకం శ్రామికులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. రాబోయే కాలంలో ఈకేవైసీ ఉంటేనే మనం పనిచేయగలం. కాబట్టి ఇదందరూ కూడా గ్రామస్తులు గ్రహించగలరు. ఈ యొక్క కార్యక్రమాలందరూ కూడా మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుచున్నాను. థ్యాంక్ యూ.